అవునయ్యా, అది దానికోసమే మిమ్మల్ని అదనపు కోర్టు తెచ్చుకోమని చెప్పింది. ఇట్లా ఉంటాయని అదనపు కోర్టు తెచ్చుకోమని అతనే వాళ్ళు అయిపోలే 12. నేను కూడా టైం చెప్తాను కదా, టైం మారుతానే ఉంటాడు. మళ్ళీ ఇక్కడి పంపించుకోకుండా అతను టైం మారుతాంటారు. అతని మాట ప్రకారం మీరు ఓబే చేస్తారు. హెడ్ ఆఫ్ ది బాస్ నాకు తెలిసి ప్రభాకర్ రెడ్డి మీకు అందరికీ. అట్లాంటి లేకపోతే అతనికి పర్మిషన్ ఇవ్వడమేంది, నాకు పర్మిషన్ ఇవ్వకుండా పోయేది ఏంది? ఏంది ఇది? నేనేమన్నా చెత్త పేపర్ అయితే అట్లానే చెప్పండి. మీరు హైకోర్టుకు పోయి సుప్రీంకోర్టుకు పోయి మేము పక్కన వాదిస్తాం, డస్ట్బిన్ వేస్తాము, మాకు కావాల్సినది ప్రభాకర్ ఆదేశాలు చెప్పండి. అతన్నే మొర పెట్టుకుంటా, పదం పాటికే అతన్నే మొర పెట్టుకుంటాను. ఆయన ఏంటంటే చెప్పేప్పుడే నాకు నీ పర్మిషన్ ఇచ్చే తప్ప పోలీసు అధికారులు అప్పీరంట, వాళ్ళు చెప్తారు నాతో అని చెప్తారు. అడిగిపోతాం. ఉన్న ఫోర్స్ అంతా 700-500 వచ్చినారు కదా, అంతా అతని దగ్గర అతని దగ్గరికి పోయి అతన్ని అడుగుతా. ఈ సంవత్సరంలోనే పోలీసు వాళ్ళు హైకోర్టు ఆర్డర్ కూడా లేదు, నీ ఆర్డర్ అయితే తప్ప నన్ను తాడిపత్రి పంపిరంట అనేది వాళ్ళని అడుగుతా. వాళ్ళని అడుగుతానే మేము కదా. మిమ్మల్ని మొరబెట్టుకునే బదులు, కోర్టు చుట్టూ మేము తిరిగే బదులు అక్కడిని అడుగుతా. ఏమయ్యా నువ్వు చెప్తే పంపిస్తారంట, నువ్వు కొడుకు లేకపోతే అంతేనంట, నువ్వేమన్నా వీళ్ళకందరికీ జీతాలు ఇస్తాండవా, లేకపోతే నువ్వు ఆడ ప్రైవేట్ సైన్యం పెట్టుకున్నట్లు నేను అడుగుతా. అంత నేను చెప్తాను. వాటికి పోదాంపా, మీ అందరూ ఆన్నే పెట్టండి పోలీసు అంతా. నేను ఒకటే వస్తాను, నాకే అభ్యర్థం. అతను ఏదైనా తృప్తి పడితే ఏదైనా తృప్తి పండిస్తాను. మీరు ఆయన సాటిస్ఫైస్ కోసం ఉద్యోగం చేస్తాను. ఎట్లయితుంది సార్, ఎట్లయితుంది చెప్పు. కోర్టు ఆర్డర్ కూడా 2 సార్లు ఇది కోర్టు ఆర్డర్. ముందు ఒకసారి అయిపోయింది, ఇప్పుడు ఒకసారి ఏప్రిల్ నుంచి ఇది 2వ సారి. మళ్ళా ఆర్డర్ కూడా డస్ట్బినే కదా అంటే దినానికి సిచ్యువేషన్ ఎప్పుడు బాగుంటుంది. మొత్తంగా అతనికి మోషన్స్ వస్తున్నాయని రోడ్లో పండుకుంటాడు, డాక్టర్లు నాటికే రమ్మని.